మీ వాయిస్ రావట్లేదు. రైట్ రైట్. పూర్ణచంద్ర గారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం సార్, నిన్న తెలంగాణ గవర్నమెంట్లో లాస్ట్ వీక్ సీఎం అధ్యక్షన ఆయనే విద్యాశాఖ మంత్రి రివ్యూ మీటింగ్ జరిగింది. మొత్తం విద్యా వ్యవస్థలో అటు స్కూల్స్ కానీ నిజంగా ఒక స్కూల్స్ని నాకు చూస్తుంటే ఏమర్థం అవుతుందంటే ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో మాయలో పడి ఈ ప్రైవేటు స్కూల్స్తో పోటీ పడలేక ప్రభుత్వ బడులు వీటిని మూసివేస్తే కనుక ఒక ఊరికి ఒక్క స్కూల్ కూడా లేకపోతే ప్రభుత్వ బడి అక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలందరూ ఎక్కడ పోయి చదువుకోవాలి? మన గురుకులాలు అంటున్నాం, స్పెషల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటున్నాం, రకరకాల పేర్లు పెట్టుకుని ప్రజల్లో తీసుకెళ్తున్నాం. ఏదేమైనా ఇంకా అణగారిన ఈ వర్గాలకు విద్యని అందించలేదంటే నిజంగా ఈ భారతదేశ స్వతంత్ర భారతదేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విలువలు ఉన్నట్టా లేనట్టా? మనం భారతదేశంలో ఒక తెలంగాణలోనే కాదండి, భారతదేశం మొత్తం మీద రాజకీయ నాయకులు పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పాలి. ఎందుకంటే కొన్ని కంట్రీస్లో, ఇప్పుడు ఇటలీ అనే కంట్రీలో మొత్తం ప్రభుత్వ విద్య ఉంటుంది, ప్రభుత్వ వైద్యమే ఉంటుంది. ఈవెన్ మనం పోయినా కానీ మనకి ఏదన్నా ఇబ్బంది అయితే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు, ట్రీట్మెంట్ ఇస్తారు, ఏం అడగరు. అమెరికాలో మళ్ళీ అట్లా లేదు. మనది ఏమైపోయిందంటే ఇక్కడ కొన్ని కులాలు రాజ్యం వెళ్తున్నాయి రాజకీయాల్లో. ఈ కులాలు ఏవైతే ఉన్నాయో ఒక 2-3 కులాలు మాత్రమే చేయటం ద్వారా ఏమవుతుందంటే పేద ప్రజల సంగతి వీళ్ళు పట్టించుకోవట్ల, మిగతా కులాల బాధలు వీళ్ళకి అక్కర్లా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సమస్యలు వీళ్ళకి ఏం అక్కర్లేదు. అందుకని చెప్పి ఏం చేస్తారంటే ఈ ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఏ కులాల చేతులు ఉన్నాయో చూడండి, ఏవైతే పాలిస్తాయో రాష్ట్రాలని దేశాన్ని ఆ కులాల చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి అనుగుణంగానే ప్రభుత్వ పాలసీలు ఉంటాయి. అంటే రాజకీయ నాయకులు పూర్తిగా వైఫల్యం చెందారు, ఏ పార్టీ అయినా కానీ, ఇందులో ఎవరు మినహాయింపు లేదు. ఇప్పుడు వీళ్ళు టీచర్స్ అసోసియేషన్ ఉంటుందండి, వాళ్ళతో ఉద్యోగాలు చేయించలేరు, వాళ్ళ సమస్యలు పరిష్కరించలేరు, వాళ్ళతో ఉద్యోగాలు చేయించలేరు, వాళ్ళకి లొంగిపోతారు, వాళ్ళని కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే వీళ్లే అవినీతి పరులు అయితే రాజకీయ నాయకులు వేల కోట్లు దోచుకునేవాడు ఉంటే, ఎమ్మెల్యే ఉన్నాడంటే ఈ రోజున ఒక ఎమ్మెల్యే ఆ ప్రాంతంలో దోచుకునే వ్యక్తిలాగా తయారయ్యాడు. అందువల్ల అతని మాట ఎవరింటారు చెప్పండి? ఇప్పుడు ఒక టీచర్ వినాలంటే ఒక నాయకుడి మాట, అతనిలో కూడా ఒక నాయకత్వ లక్షణాలు ఉండాలా, ఆదర్శమైన మనిషి కనపడాలి. 30-35 సంవత్సరాల క్రితం మనం కొంతమంది నాయకులను చూసేవాళ్ళం. చొక్కారావు గారు కావచ్చు, పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, ఇంకా చాలా మంది నాయకులు. వాళ్ళు ఎట్లుండేదంటే చాలా సేవాపరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు రాజకీయ నాయకులు ఎట్లా ఉండేవాళ్ళు? దోచుకునేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణ వరకు వస్తే మనకి దాదాపుగా 40% ప్రజలు ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చదివించలేరు. మనకి ఇంకా నిరక్షరాస్యత పోలా మన రాష్ట్రంలో, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ. అదే కేరళలో 2 దశాబ్దాల క్రితమే మొత్తం ఆ రాష్ట్రం అంతా నిరక్షరాస్యులు లేని రాష్ట్రంగా ఉంది. అందరు అక్షరాస్యులే, 100% లిటరసీ, 100% ఎలక్ట్రిఫికేషన్. ఎక్కడికో వెళ్ళిపోయింది కేరళ. మన రాష్ట్రాలు అట్లానే ఉన్నాయి. ఈ నాయకులు మాయలు చేయటం, అబద్ధాలు చెప్పటం, వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవటంలో ఉన్నటువంటి శ్రద్ధ వేరే దాని మీద. ఇప్పుడు టీచర్స్ని కంట్రోల్ చేయలేరు, వాళ్ళు సరిగ్గా రిక్రూట్మెంట్ టైంకి చేయలేరు, తర్వాత వాళ్ళకి సరిగ్గా పోస్టింగ్స్ ఇవ్వలేరు, అందులో రాజకీయ పక్షపాతం ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారు? టీచర్స్ అసోసియేషన్స్ లొంగుంటారు. టీచర్స్ అసోసియేషన్ చెందిన వాళ్ళు ఎమ్మెల్సీలుగా ఉంటారు, వాళ్ళకి పెడతారు వాళ్ళని దువ్వటానికి. సో టీచర్స్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటే రేపొద్దున మళ్ళీ గెలవచ్చు అనేది ఈ రాజకీయ నాయకుల యొక్క వ్యూహం. అందుకని ఏం చేస్తారంటే పిల్లలు ఏమైనా పర్లేదు కానీ మేము ఎమ్మెల్యేలుగా, మేము సీఎంలుగా ఉండాలనేదే ఈ రాజకీయ నాయకుల యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ రోజున ఒక ఆయన సీఎం అయ్యాడంటే మళ్ళీ నేనెట్ట సీఎం అవ్వాలనే చూస్తాడు కానీ నేను సీఎం అయ్యా, ఇది ఒక మంచి అవకాశం వచ్చింది, ప్రజాస్వామ్య వ్యవస్థలో అద్భుతమైన వ్యవస్థ, నేను ఏ రకమైన గొప్ప లక్షణాలు లేనివాడిని, మరి ఎంతో అవినీతికి పాల్పడేవాడిని, అయినా కానీ నాకు ఈ అవకాశం ఇచ్చింది ఈ ప్రజాస్వామ్యం, ఇప్పుడన్నా నేను శుద్ధంగా చేయాలి. ఇప్పుడు మా మదర్ తెరిసా చేస్తుందండి, ఆమె చేసింది సేవ. ఎట్లా చేసింది ఆవిడ? ఎవరి కోసం, ఏం ఆశించి చేసింది? అలా మిషనరీ జీవులతో పనిచేయరు వీళ్ళంతా, పొలిటికల్ మెర్సనరీస్ అయిపోయారు. మరి 40% ప్రజలు తెలంగాణలో
ప్రైవేట్ స్కూల్లో చదవలేరు అని అంటే ఈ ప్రైవేట్ స్కూల్స్ని ఉన్న గవర్నమెంట్ స్కూల్స్నేమో సరిగ్గా నడపలేరు, వాటిని మీరు ప్రైవేటైజ్ చేస్తే అంటే 40% మందికి వాళ్ళకి విద్య అక్కర్లేదా? అంటే ఈ ప్రభుత్వాలు ఏమంటున్నాయి, వీళ్ళంతా అంధకారంలోనే బతకాలా, అజ్ఞానంలోనే బతకాలా, మేము మాత్రం రాజ్యాలే వెళ్ళాలి. ఎవరికి కావాలండి? ఇదేం పాలన అండి? ఎంత అన్యాయమైన పాలన అంటే అన్యాయమైన పాలన. ఈ రోజున తెలంగాణలో 2000 నోటిఫైడ్ ఏరియా స్లమ్స్ ఉన్నాయి. 2000 నోటిఫైడ్ ఏరియా స్లమ్స్ ఉన్నాయి. మరి ఇక్కడే మన హైదరాబాద్లోనే 5 లక్షల మంది స్లమ్ డెల్లర్స్ ఉన్నారు. స్లమ్స్ లో ఉన్న ప్రజలు 5 లక్షల మంది ఉన్నారు. మనం ఇందిరానగరు, భూషణ్ నగరు, చింతల బస్తీ వెళ్ళి చూడాలి. అసలు అక్కడ ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, పూర్తి స్టాఫ్ ఉందా లేదా, ఎంతమంది పిల్లలు వెళ్తున్నారు ఏంటి అని చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఎందుకు వెళ్తారండి ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్కి? ఎందుకు వెళ్ళాలా? ఎందుకు వెళ్తారు అక్కడంటే ఆ స్లమ్కి దగ్గరలో ఆ స్కూల్ ఉండాలా, తర్వాత మిడ్ డే మీల్ ఉంటుంది, తర్వాత వాళ్ళకి ఏదైనా సరే ఈ టెక్స్ట్ బుక్స్ ఉచితంగా ఇస్తారు. అందువలన గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలని ఆశిస్తారు. నేను ఇందాక ప్రైవేట్ అన్నట్టున్నాను. గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు వెళ్ళాలి అనుకుంటారంటే స్లమ్స్లో కానీ పూర్ పీపుల్ ఓ మిడ్ డే మీల్ ఉంటుంది, టెక్స్ట్ బుక్స్ ఇస్తారు, మా ఇంటి దగ్గర ఉంటుంది అని చెప్పి వెళ్తారు. సో ఈ అడ్వాంటేజ్ని తీసేయటం అనేది ప్రభుత్వం చేస్తుంది నిజంగా చాలా దారుణమైన నేరం ఇది. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ రాజకీయ నేరాలండి. ఈ పాలసీస్ ఏవైతే తీసుకుంటారో పాలసీ కనపడటంలో ఏదో చిన్నగా కనపడుతుంది, కానీ ఎందరో లక్షల మంది జీవితాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి నిర్ణయాలు ఇవి. ఇట్లాంటి కరెక్ట్ కాదు. సమర్థవంతంగా నడపాలని ఇంతమంది ఐఏఎస్ అధికారులు పెట్టుకుని ఎందుకు నడపలేరండి స్కూల్స్? నాకు అర్థం కాదు. మరి ఎందుకండి ఆల్ ఇండియా సర్వీసెస్ ఎందుకు? మరి డిప్యూటీ కలెక్టర్స్ ఎందుకు? సో మెనీ సీనియర్ ఆఫీసర్స్ ఎందుకండి? వ్యవస్థలో ఎందుకు ఇచ్చింది? సిస్టమ్ ఎందుకు ఇచ్చింది? ఊరికనే ఫార్ములా రేస్కి సంతకం పెట్టానుక? ఫార్ములా రేస్లో సంతకం పెట్టాలా, హెచ్ఎండిఏలో అయిపోవాలా, ఆ పక్కన లేఅవుట్లు అప్రూవ్ చేయాలా, లేకపోతే గవర్నమెంట్ భూముల్ని ప్రైవేట్ భూములుగా చూపించేసి డబ్బులు దండుకోవాలా? దీనికండి ఐఏఎస్ ఆఫీసర్ ఉంది. ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎంత అక్రమ ఆస్తులు సంపాదించారు, ఎన్ని ఆరోపణలు వచ్చినాయి వాళ్ళ మీద ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోలే. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపరీతంగా విమర్శించారు. నేనంటాను ఈ ఐఏఎస్ ఆఫీసర్ల వ్యవస్థని సరిచేసి వైద్యానికి విద్యకి ఖచ్చితంగా ఒక డీజీపీ, పోలీస్ డీజీపీ ఎట్లా ఉంటాడో అట్లానే 2 అధికారులను పెట్టి వాళ్ళ కింద స్కూల్స్ని రన్ చేయాలి ఒక యుద్ధ ప్రాతిపదికన. ఇంత తప్పితే గొప్ప పనేం లేదండి. ప్రభుత్వాలు చేసే పనే ఉన్నాయి. కాంట్రాక్ట్లు ఇవ్వటం, పర్సంటేజ్లు తీసుకోవటమే కదా. రోడ్లు కూడా ఇప్పుడు కాంట్రాక్టర్లకి ఇస్తున్నారు కదా. రోడ్లు కూడా ఒక టోల్ గేట్ సిస్టమ్ పెట్టేశారు. వీళ్ళు ఆర్ఎండ్బి ఇంజనీర్లకి ఏం పని లేదు, దాన్ని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కాంట్రాక్టర్లకి. ఏదైనా కాంట్రాక్టే మన రాష్ట్రాల్లో, మన దేశంలో. ఈవెన్ ఫుడ్ సప్లై కూడా కాంట్రాక్ట్, అన్ని కాంట్రాక్ట్లు, అన్ని చోట్ల పర్సంటేజ్. అందువలన నేనేమంటానంటే ఒక అధికారుల్ని ఇప్పుడు 33 జిల్లాలకు 33 మంది మంచి అధికారులని వాళ్ళు కూడా ఆదర్శవంతంగా ఉండాలి. ఏదో ఏడుపు మొహంతో ఉద్యోగాలు చేయకూడదు. అలాగే సీనియర్ ఆఫీసర్స్ కూడా నేను సర్వ్ చేస్తున్నప్పుడు ఒక మదర్ తెరిసా భావంతో పనిచేయాలా. సర్వీస్ జీలు ఉండాలి అక్కడ, మిషనరీ జీలు ఉండాలా, మెర్సనరీ జీలు కాదు. ఆ రకంగా చీఫ్ మినిస్టర్ పనిచేయాల్సిన అవసరం ఉంది. చీఫ్ మినిస్టర్ ఆ రకమైనటువంటి వాల్యూ సిస్టమ్ని పాలనలోకి తీసుకురావాలి. అంతేగాని రోజు ఈ అవినీతి ఆరోపణలో కూరుకుపోయి డబ్బు సంపాదనే ధ్యేయంగా మళ్ళీ నేను ఎట్లా అవ్వాలా ఎమ్మెల్యే, మళ్ళీ నేను ఎట్లా అవ్వాలా సీఎం అనేటువంటి ధోరణితో రాజకీయాలు మారందే 40% ప్రజలు, పేద ప్రజలకి విద్యను దూరం చేయటం మహాపాపం అని చెప్పి మరి మీరు డిబేట్ తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కో ప్యానలిస్ట్ ఎర్రబల్లి సతీష్ గారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రైట్ సార్. ఏదేమైనా పూర్ణచంద్రరావు మీరు చెప్పినట్టు నిజంగా ఈ వ్యవస్థలు కనుక చక్కబడాలంటే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఏదైతే ఉన్నారో చట్టాలను అమలు చేసేవాళ్ళు నిజంగా చట్టాలను కనుక పక్కా అమలు చేస్తే, ఎందుకంటే రాజకీయ వ్యవస్థ అనేది ఒక 5 సంవత్సరాలు ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, అందరూ మారుతూ ఉంటారు. కానీ ఈ యొక్క ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థ ఏదైతే ఉందో మన కాన్స్టిట్యూషన్లో దాన్ని కనుక సక్రమంగా అమలు చేస్తే ఈ కార్పొరేట్ విద్య కాదు ఏదైనా ప్రక్షాళన జరగడానికి మనం ముందే
అన్నీ ఉంటాయి, కానీ అమలు చేయడానికి అధికారులు ముందుకు రావట్లేదు. ఏదేమైనా సతీష్ రావు గారు చెప్పండి, నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి రివ్యూ